నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి నల్గొండ పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి నల్గొండ పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యపానం సేవించడంతో పాటు రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనాలతో రోడ్లపై హల్చల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు. ఇకపై ప్రతినిత్యం పట్టణంలోని 1 టౌన్, 2 టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ మద్యపానం చేసేవారిపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి వివరాలను డయల్ 100 ద్వారా సమాచారం ఇస్తే వెంటనే అక్కడకు చేరుకొని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియంత్రణలో పోలీసులకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డానియల్, ఎస్ఐలు సందీప్ రెడ్డి, రాజు, శ్రీను, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.